తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ భారత ప్రధాని భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ పుష్పాంజలి ఘటించడానికి వచ్చినాం, ప్రార్థించడానికి వచ్చినాం. మిత్రులారా, చరిత్ర ఎప్పుడు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. 91, 96 ఆ 5 సంవత్సరాలు భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ప్రపంచమంతా దేశాలందరూ చూస్తున్నారు ఏంటంటే భారతదేశం ఎటుపోతున్నది, ప్రమాదపు అంచులో ఉన్నది అని అనుకున్న సమయంలో సత్యసాయిబాబా గారు ఒక మాట అన్నారు, సేవియర్ ఆఫ్ ఇండియా అన్నారు పివి గారిని. అలాంటి మహానుభావుడు మనం స్మరించుకోవడం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం మనందరికీ. పివి గారు తెలంగాణ ముద్దుబిడ్డ. ఇక్కడి నుంచి ఒక 17 ఏళ్ల టీనేజ్ అబ్బాయి, అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు 17 ఏళ్ల పిల్లలు ఏం చేస్తున్నారో. 17 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని స్వామి రామానంద తీర్థ శిష్యరికల్లో అనేక ఉద్యమాలు చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి ఉమ్మడి ప్రధానమంత్రిగా ఇంకా అనేక శాఖలు నిర్వర్తించి ఏ శాఖకైనా కూడా సంస్కరణలు తెచ్చి అనేక విధాలుగా దేశాభ్యున్నతికి పాటుపడి, అట్లాగే భారతదేశం అంటే ఎక్కడుంది అని మనం మ్యాప్లో వెతుక్కున్నాం రోజుల్లో ప్రపంచంలో అగ్రగామి స్థలంలో చూపించిన మహానుభావుడు పివి గారిని మనం ఇవాళ స్మరించుకోవాలి. ఎప్పుడూ మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. తెలంగాణ నుంచి భారతరత్న, మొట్టమొదటి భారతరత్న, తెలంగాణ తొలి ప్రధాని కూడా పివి గారే. ఏ మాటైనా మనం చక్కగా చెప్పుకోవాల్సిందే. ఈ ఇన్స్పిరేషన్ ఇదంతా కూడాను 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు చాలా అద్భుతంగా పివి గారి 100వ జయంతి ఉత్సవాలు రూపకల్పన చేసినారు. అదే నెలలో యాక్చువల్లీ చాలా గొప్పగా పుట్టినరోజు ఉత్సవాలు నిర్వర్తించడమే కాకుండా పుట్టినరోజు 28 జూన్ నాడు వస్తుంది. జూన్ 2ను మనం తెలంగాణ సాధించుకున్నాం. చాలా అల్పకాలంలోనే ఎంతో గొప్పగా పుట్టినరోజు శుభాకాంక్షలు బాగా చేసుకున్నాక 100 years సెలబ్రేషన్స్ కూడా చాలా గొప్పగా చేసినారు. ప్రపంచం అంతా తెలిసేట్టుగా అనేక పుస్తకాలు, రచనలు మళ్ళీ తిరిగి ప్రచురించడమే కాక కొన్ని కొత్తవి, అంతకుముందు వెలుగు చూడని అనేక గ్రంథాలు కూడా మళ్ళీ ప్రచురించడం సాహితీ లోకానికి, అంటే సాహితీ పరంగా పివి గారు చేసిన అనేక విషయాలను రాజకీయంగానే తెలుసు కానీ సాహితీవేత్త అని చాలామందికి తెలియదు. అనేక రచనలు చేసినారు, ఇన్స్పైరింగ్ స్టోరీస్ అవన్నీ కూడా. అట్లాంటి పుస్తక రచనలే కాకుండా అనేక సభలు, సమావేశాలు, వర్క్షాప్స్, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా సంవత్సరం అంతా 360 రోజులు దిగ్విజయంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం పివి గారి పేరు మీద నిర్వర్తించిన ఘనత మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వందే. కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవన్నీ నడిచినాయి. కాలాతీతుడు అన్నారు పివి గారు. కాలాతీతుడు, ఈ కాలానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు. ఏ కాలమైనా ఎల్లకాలం భారతీయులకు స్ఫూర్తిదాయకం అన్నట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకుంది, సంస్కారాన్ని చాటుకుంది. మనం అందరం కూడా పివి గారిని మన స్ఫూర్తిగా తీసుకుని ఒక చదువు వల్ల ఏం సాధించవచ్చు, ఒక మేధా సంపత్తి దేశానికి ఎంత అవసరం అనేది, దానికి వ్యక్తిత్వానికి నిదర్శనం పివి గారు. మనం అందరం ఆయన అడుగుజాడల్లో నడుద్దాము. మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తుని, స్పెషల్లీ చాలామంది ఇక్కడ యువత ఉన్నారు, మీరందరూ కూడాను పివి గారిని చదవండి. అంటే ఒక సామాన్య వ్యక్తి ఎక్కడి దాకా పోవచ్చు అనేది. అతిపెద్ద డెమోక్రసీ మన దేశం, భారతదేశం. ఈ దేశానికి 150 కోట్ల ప్రజలకి ఒక ప్రధాని ఈ దేశం, ఈ తెలంగాణ గడ్డ నుంచి వచ్చిందంటే మనందరికీ చాలా గర్వించదగ్గ విషయం. అది స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా
బాగా చదువుకుని ఉన్నతులు అయ్యి ప్రపంచానికి అందరికీ కూడాను ప్రపంచ దేశాలందరికీ కూడా మన కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఇండియా యంగ్ ఇండియా. ఈ దేశంలో ఉన్నంతమంది హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఆ రిసోర్స్ మరి వృధా పోకుండా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని మరి భవిష్యత్తును దేశాన్ని తీర్చిదిద్దుతారని అందరూ భావిస్తూ ఇవాళ మనం మరొకసారి పివి గారిని స్మరించుకుందాం, నివాళులు అర్పిద్దాం. నమస్కారం అందరికీ.